సిద్ధపడి ఉండాలి. నా సాక్ష్యం ఏంటంటే నా బిడ్డ గురించి నితిన్ గురించి దసరాకు వచ్చాడు. వచ్చి నేను పోనమ్మంటే చదువుకొని నాకు రావటం లేదు అన్నాడు. వాడి గురించి మేము 2 నెలలు నేను ఇబ్బంది పడ్డా బాగా. వాళ్ళ నాన్నేమో చదువుకుంటేనే ఇంట్లో రాంటి లేకపోతే లేదా అని చెప్పి అన్నాడు. ఏం చేయాలో మీకు నాకు అసలు అర్థం కాలే. ఒకటే ఏడ్చుకోవటం ఇదే సరిపోతుంది. వాడికి ఎంత చెప్పినా కూడా వింటలేదు. ఏం చేయాలని చెప్పేసి నేను అప్పుడు మా అక్క కూడా అన్నాడు, వాడికి అక్కడికి వెళ్ళి నేను వాడితో మాట్లాడతాను, వాడిని తీసుకొని వెళ్ళా అని అన్నాడు. నేను కడతాను అని చెప్పి సరిపోయాం. ఆడికి పోయినా ఒంగోలుకు పోయినా కూడా అడ్డం తిరిగాడు. నేను పోనమ్మా, నేను అసలు రానమ్మా అన్నాడు. నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. మా ఆయనకు కూడా నేను ఫోన్ చేశాను. సరేలే మక్క వెళ్ళామని చెప్తారేమో, మమ్మీ ఏమని చెప్పిద్దేమని చెప్పి ఆడికి వెళ్ళాను. ఆడకి వెళ్ళినా ఎవరు చెప్పినా కూడా వాడు వింటారు అసలుకి. ఇంకా అక్షయ్ ఫోన్ చేసి అమ్మ నాకు బాగలేదు, నువ్వు రామ్మ ఎడకాను అమ్మ. సరే అని చెప్పేసి ఆడికి వెళ్ళాము. ఆడికి వెళ్తే ఇంకా అక్షయ్ లేదా 2 సార్లు కొట్టాడు అక్షయ్. నువ్వు ఎందుకు రా నాన్న మాట వింటలేదు, ఎందుకు చిన్నప్పటి నుంచి నువ్వు చదువుకోండి డబ్బులు పెట్టాడు, నువ్వు ఆయన మాట వినకుండా మీరిద్దరు వచ్చారని చెప్పి నన్ను అక్షయ ఇంటి తిట్టింది. తిట్టలేక ఇంకా ఆన్లైన్ లేదు. సరేలే వాడిని ఏం అనగాకంటే మీరు ఏదన్నా అంటే వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు అని చెప్పి అన్నాడు. కానీ వాడు 2 వారాలు పనికి తీసుకెళ్తే కాళ్ళు చేతులు బాగా బొక్కలు పడ్డాయి. ఇంక వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నాన్న నేను చదువుకుంటాను, నాకు ఫీజు కట్టినాను అన్నాడు. అనేలేక ఇంకా ఏడ్స్ ఫోన్ చేసాడు. ఆయన సొంత కాడికి ఆడికి వచ్చాడు. ఇంక నీకు ఎందుకు రా ఇదంతా అని చెప్పి అన్నాడు. నువ్వు చదువుకోవచ్చు కదా అని చెప్పి అన్నాను. ఆయన తిట్టాడు. ఇంక నేను చదువుకుంటున్నానని చెప్పి అన్నాడు. ఇక్కడికి వచ్చి దేవుడి దయవల్ల నా బిడ్డ వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. నా బిడ్డ విషయంలో కూడా వాళ్ళు భార్య భర్త బాగానే ఉన్నారు. ఇదే నా చిన్న సాక్ష్యం. నా భర్త కూడా మందిరానికి రావాలని నేను మీ అందరు ప్రార్థన చేయండి నా కుటుంబం గురించి. ఇదే నా చిన్న సాక్ష్యం.